సొంతిల్లు అందరి కల. సొంతింటి కోసం చాలా మంది బ్యాంక్ రుణం పైనే ఆధారపడతారు. అయితే గృహ రుణం పూర్తిగా చెల్లించాక ఇక మన పని అయిపోయిందని అనుకుంటారు. అందుకే హోమ్ లోన్ పూర్తిగా చెల్లించాక వెంటనే రిలాక్స్ అవ్వకుండా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంటిపై పూర్తి యాజమాన్య హక్కులు పొందటానికి బ్యాంకు నుంచి ఆస్తి పత్రాలు తిరిగి తీసుకోవటం, నో డ్యూ సర్టిఫికేట్ పొందటం, రిజిస్టర్ కార్యాలయంలో ఆస్తి తనఖాని తొలగించడం వంటివి చాలా ముఖ్యమైనవని సూచిస్తున్నారు. మీ హోమ్ లోన్ తీరిపోయాక ఈ పనులు చేయాలని తెలుసా? హోమ్ లోన్ చెల్లించాక ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకోవాలి. 15 రోజుల్లో బ్యాంకు నుంచి నో డ్యూ సర్టిఫికేట్ పొందాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బ్యాంకు తనఖాను తొలగించాలి. సొంతింటి కోసం అంతా చాలా కష్టపడుతుంటారు. మధ్యతరగతి వాళ్లు పైసా కూడబెట్టి దానికి తోడు బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తుంటారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి హోమ్ లోన్ కడుతూ ఉంటారు. హోమ్ లోన్ మొత్తం తీర్చేసి ఓ పనైపోయింది బాబు అని అనుకుంటారు. అయితే హోమ్ లోన్ క్లియర్ అయిన వెంటనే రిలాక్స్ అవ్వకుండా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హోమ్ లోన్ ముగిసినప్పటికీ మీకు వెంటనే ఆస్తిపై యాజమాన్య హక్కు లభించదు. హోమ్ లోన్ అనేది చాలా కాలం పాటు ఉండే పెద్ద ఆర్థిక అంశం. ఇందులో బ్యాంకింగ్ నుండి మొదలు చట్టపరమైన అనేక అంశాలుంటాయి. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ మీ ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్స్ను తీసుకుంటుంది. ఇందులో టైటిల్ డీడ్, సేల్ డీడ్, లోన్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ, లింక్ డాక్యుమెంట్స్ వంటి పత్రాలుంటాయి. అటువంటి పరిస్థితిలో లోన్ ముగిసిన తర్వాత మీరు మీ ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలను బ్యాంకు నుండి స్వాధీనం చేసుకోవాలి. నిబంధనల ప్రకారం గృహ రుణం ముగిసిన 15 రోజుల్లోపు బ్యాంకులు అన్ని పత్రాలను తిరిగిస్తాయి. హోమ్ లోన్ ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన ముఖ్యమైన పత్రం నో డ్యూ సర్టిఫికేట్. దీనిని గృహ రుణం ముగిసిన తర్వాత బ్యాంకు నుంచి పొందాలి. ఈ సర్టిఫికేట్ మీరు బ్యాంకుకు మొత్తం రుణాన్ని చెల్లించారనడానికి ప్రధానమైన రుజువు. ఈ సర్టిఫికెట్లో తీసుకున్న లోన్ మొత్తం, చెల్లించిన రుణం, ఆస్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. గృహరుణం తీసుకునేటప్పుడు బ్యాంకు మీ ఆస్తిని తనఖా పెట్టుకుంటుంది. అంటే బ్యాంకుకు మీ ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో గృహరుణం ముగిసిన తర్వాత మీరు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి మీ ఆస్తిపై బ్యాంకు హక్కును తొలగించి తిరిగి మీ హక్కులను పునరుద్ధరించుకోవాలి. ఆ తర్వాత మీకు ఆస్తిపై హక్కు ఏర్పడుతుంది.